అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన 2 ఏళ్ల జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం సాయంత్రానికి ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. సో చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. పాప అడవిలో తప్పిపోయిందని పోలీసులు భావిస్తుంటే కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అంటున్నారు. సో ప్రధానంగా ఈ మిస్సింగ్ కేసులో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, పాయింట్ నెంబర్ 1, 2 ఏళ్ల పాప ఎవరి సాయం లేకుండానే కిలోమీటర్ల దూరం నడవగలదా? అండ్ పాయింట్ నెంబర్ 2, తోట చుట్టూ మనుషులు దాటలేని కంచె ఉంది. మరి ఆ కంచెను దాటి చిన్నారి ఎలా వెళ్తుంది బయటికి? అండ్ పాయింట్ నెంబర్ 3, పెద్దవాళ్లే ఎక్కలేని కొండ ప్రాంతంలోకి పాప వెళ్ళిందని ఎలా అనుకోవాలి? అండ్ లాస్ట్ పాయింట్, చిన్నారి తండ్రికి కొందరు స్థానికులతో ఉన్న ఆర్థిక వివాదాలు, వీటిని ఎందుకు పరిగణలోకి పోలీసులు తీసుకోవట్లేదు? ఒకవేళ కొందరు ఊహిస్తున్నట్లు ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా ఎలా ఉంటది? సో జాహ్నవి తల్లితో సహా గ్రామస్తులంతా కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక 8 రోజులు గడిచిపోయాయి. చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి, కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా లేదు. చుట్టూ దాదాపుగా 500 ఎకరాల అటవీ ప్రాంతం, కొండలు లోయలు, వెతకని చోట్లేదు. ఏకంగా 200 మంది పోలీసులు చిన్నారి జాడి కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో కూడా గాలిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. అసలు జాహ్నవి ఎక్కడుంది? పాప మిస్సింగ్ పై కుటుంబ సభ్యులు, పోలీసులు క్షణానికి మారుస్తున్న పరిస్థితి. అండ్ పాప కనిపించకుండా పోయి 8 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చి తోటల్లోకి వెళ్లారు పోలీసులు. 2 గంటల పాటు తోట పరిసర ప్రాంతాల్లో 400 కిలోమీటర్ల పరిధిలోని తిరిగిన కుక్క చివరికి మళ్ళీ ఇంటికి వచ్చి చేరుకోవడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదు. సో నాన్న కోసం అంటూ అడవిలోకి వెళ్లిన చిన్నారి జాహ్నవి అదృశ్యం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఒక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చిన రోజునే పాప ఎలా మిస్ అయింది అనేది ఇప్పుడు పోలీసులకి చాలా చాకచక్యంగా మారింది, అంతు చెక్కిన ప్రశ్నగా మారింది. సరే, జనవరి నెలలో ఈ యొక్క గణేష్ చిన్నారి జాహ్నవి వాళ్ళ నాన్నకి అండ్ వేరే వాళ్ళకి ఆర్థిక లావాదేవీల పరంగా ఒక గొడవైంది. జనవరి నుంచి గొడవ జరుగుతుంటే ఫిబ్రవరిలో వాళ్ళు రెక్కీ చేశారు. ఈ యొక్క పామాయిల్ తోటలోకి వచ్చి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ అండ్ అడవికి ఆనుకొని ఉన్న పాయింట్స్ ఏంటి ఇవన్నీ చూసుకొని వెళ్ళారు, మొహానికి మాస్క్ కట్టుకొని. సో ఈ తర్వాత ఎవరని తెలిసింది? ఎవరైతే కారు విషయంలో గొడవ పడ్డారో వాళ్ళని తెలిసింది. అండ్ దాని తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిన పాపాన పోలేదు. మరి ఈ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు వచ్చిన రోజునే పాప ఎలా మిస్ అయింది? అది కూడా అంత పెద్ద దండకారణ్యంలోకి ఎలా వెళ్ళింది? అసలు అక్కడి వరకు అంటే పాపకి ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడే నియర్ బై ఉంటారు. సో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయి ఉంటేనే కదా. సో పక్క కిడ్నాప్ అనే యాంగిల్లోని ఇక్కడ చాలా లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపుగా 8400 ఫోన్ కాల్స్ని మెర్చేసిన పోలీసులు అయితే సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి 7 సెల్ టవర్ల పరిధిలో 8400 ఫోన్ కాల్స్ని మెర్చేసిన పోలీసులు కొన్ని ఫోన్ కాల్స్ సరిగ్గా పాప ఏ టైంకి అయితే మిస్ అయిందో ఆ టైం నుంచి దాదాపుగా 10-15 నిమిషాల టైంలో వెళ్ళిన ఫోన్ కాల్స్ మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 5 అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా సంచలనంగా మారుతుంది, రోజుకొక సంచలనం. ఎప్పుడైతే పాప తిరిగి రాదు అని వాళ్ళ తల్లిదండ్రులు బలంగా ఫిక్స్ అయిపోయారో దాని తర్వాత కుక్క చనిపోవడం అండ్ ఇప్పటిదాకా వాళ్ళ అమ్మా నాన్నల మీద కూడా కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేయడం, అయితే ఆ కన్న తల్లిదండ్రులే ఆ అమ్మాయిని దూరం చేసుకున్నారు, వాళ్ళు చెప్పే దాంట్లో సరిగా నిజం లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఏ కన్న తల్లి కూడా తన కూతుర్ని, తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని కానీ కూతుర్ని కానీ దూరం చేసుకోవడానికి ప్రయత్నించదు. సో వాళ్ళ మీద ఆ ఫేక్ అలిగేషన్స్ గురించి పక్కన పెడితే ఇక్కడ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియట్లేదు. చిన్నారి క్షేమంగా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆ చిన్నారి కుటుంబం ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తుంది ఆ కుటుంబానికి. అందులో అనుకున్నట్టుగా జాహ్నవి అడవిలోనే తప్పిపోయిందా, మరి లేక ఎవరైనా ఎత్తుకెళ్ళారా? అసలు ఏం జరిగింది తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీళ్లను ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. ఇక దంతవాడ పంచాయతీ సిహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటకు గణేష్ భవాన్ని
ఎప్పటి నుంచో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారి 2 ఏళ్ల కూతురు జాహ్నవి జూన్ 6న 11:30 అడవి వైపు వెళ్ళింది. అయితే చిన్నారి ఎంతకు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపురం డివిజన్ చెందిన పోలీసు సిబ్బంది వచ్చి పాప జాడ కోసం ఇప్పటికీ స్టిల్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దాదాపుగా 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. మరోవైపు జాహ్నవి కనిపించక ఆ తల్లి భవానీ పడుతున్న బాధ చూస్తే నిజంగా గుండె బరువెక్కుతోంది. బోన్లో ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి మొన్న ఏదైతే కుక్క చనిపోకముందు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి భవానీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో అర్థమవుతుంది. జాను దగ్గరికి వెళ్తావా అంటూ పెంపుడు కుక్కను పదే పదే అడుగుతూ రోధిస్తున్న ఆ కన్న తల్లిని చూసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే కుక్క తిరిగి వచ్చిందని, జాను కూడా వచ్చేస్తుందని అనుకున్నానని చెబుతోంది చిన్నారి తల్లి భవానీ. కానీ ఇంతవరకు పాప ఆచూకీ దొరకలేదని కూడా బోరును విలిపిస్తోంది. జాహ్నవి కుటుంబం కాపలా ఉంటున్న 50 ఎకరాల పామాయిల్ తోట దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. ఇప్పటికే పోలీసులు కొన్ని కిలోమీటర్ల రేడియస్లో ఆ ప్రాంతం మొత్తం అంతా గాలించారు. దట్టమైన పొదలు, నేలబావులు, చెరువులు అన్నీ వెతికారు. డ్రోన్ల కెమెరాలతోనూ అణువు జల్లెడ పడుతున్నారు. పాప మిస్ అయిన తర్వాత రోజు కొండ ప్రాంతాల్లో భారీ వర్షం పట్టడంతో ఎక్కడైనా మట్టి పెళ్ళలు విరిగిపడ్డాయా, అలాంటి చోట చిన్నారి ఉండొచ్చేమో అనే అనుమానంతో అన్ని చోట్ల గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి క్లూ లేదు. ఇక ఫైనల్గా పోలీసులు కేవలం తోట పరిసరాల్లోనే గాలిస్తున్నారు తప్ప కిడ్నాప్ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్న విమర్శలు అక్కడ గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. పట్టణంలోని బస్టాండ్ తప్ప మరో చోట గాలించడం, లేకపోతే సీసీ కెమెరాలో ట్రాక్ చేయడం వంటివి ఎందుకు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ కేసులో ఏ చిన్న ఆధారం దొరికినా ఈ మిస్టరీ విడుతుంది. సో ఫైనల్గా ఈ మిస్సింగ్ కేసులో అమ్మాయి కిడ్నాప్ అయిందనేది చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్నారి జాహ్నవి సేఫ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పాప మిస్ అయిన టైంలో 10 మంది ఫోన్ కాల్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిని ఆ మొబైల్ లొకేషన్స్ని ట్రాక్ చేశారు. 5గురిని అరెస్ట్ చేశారు. ఇంకొంతమందిని అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నారు. సో వాళ్ళు చెప్పే నిజాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాప జాడ ఎక్కడ ఉంది, ఇప్పటిదాకా పాప లోపలికి వెళ్ళింది అనుకున్నాం, కానీ వాస్తవానికి అడవి లోపలికి వెళ్ళలేదు. ఆ జీడి గింజలు ఏరుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ అమ్మాయిని అపహరించారు అనేది క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే దాదాపుగా కనీసం ఒక 100 ఎకరాలు ఎంతో ఉంటుంది ఆ పామాయిల్ తోట. ఆ పామాయిల్ తోటను క్రాస్ చేసి ఆ దండకారణ్యంలోకి వెళ్ళేంత కెపాసిటీ ఆ చిన్న పాపకి ఎలా ఉంటుంది? జస్ట్ ఒకసారి ఆలోచించండి మీరు. ఒక 2 ఏళ్ల చిన్నారి చిన్న కుక్క సాయంతో ఈ 100 ఎకరాలు దాటేస్తుందా? సో అసంభవం. అక్కడికి జీడిపప్పు వేరుకునే బ్యాచ్ వచ్చారు. వాళ్ళు బయటోళ్ళ, ఊరోళ్ళ, ఇంకెవరన్నా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కీలక సమాచారంతో పాప ఎక్కడుందనే విషయం కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించి కుక్క పోస్ట్ మార్టం కూడా చాలా కీలకం కానుంది. ఇప్పుడు గనక వీళ్ళని అరెస్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం ప్యారల్గా ఒకవేళ గనక ఆ కుక్క పోస్ట్ మార్టం గనక అండ్ అన్యూజువల్ డెత్, కుక్కది అన్యూజువల్ డెత్ అని తేలితే మాత్రం ఈ 5గురికి బ్యాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 5గురు కూడా ఇప్పుడు వాళ్ళు పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా పాప మిస్ అయిన టైంలో వీళ్ళంతా గ్రూప్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్ జనరల్గా అంటే వీళ్ళు కొంచెం చదువుకొని ఉంటే వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారేమో, కానీ గ్రామీణ ప్రాంతం కదా, అంత పెద్ద చదువుకొని ఉంటారు. సో ఎంతవరకు అంటే వీళ్ళ అమ్మ నాన్న గణేష్ భవానీ మీద ఆ కోపం తీర్చుకోవాలని ఇదిలో ఉన్నారు. సో లాజికల్గా దొరికిపోయారు. అంటే అంటారు కదా, దొంగతనం ఇంకోతనం ఏదైతే ఎక్కువ రోజులు దాగదు, త్వరగానే బయటకు వచ్చేది అంటారు కదా. సో ఇదే జరిగింది ఈ అమ్మాయి కేసులో కూడా. సో వాస్తవానికి ఇన్నాళ్ళుగా అక్కడ అమ్మాయి అడవిలోకి వెళ్ళింది, కొండ చిలువనో లేకపోతే పెద్ద పెద్ద ఏనుగులనో ఇంకోటో వన్యమృగాలనో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాయని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, కొంతమంది జ్యోతిష్లు అక్కడికి వెళ్ళి లేదు ఆ అమ్మాయికి సేఫ్గా ఉంది, ఆ అమ్మాయికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది, ఆ అమ్మాయి పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం రాశి ప్రకారం నా అమ్మాయి అంతా సేఫ్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేని చెప్పారు. సరే, వాళ్ళు చెప్పింది టెక్నికల్గా లాజికల్గా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం పక్కన పెడితే వాళ్ళు దాంట్లో ఒక పాజిటివ్ వైబ్ మాత్రం తీసుకుందాం. ఎందుకంటే చిన్నారి జాహ్నవి సేఫ్గా ఇంటికి రావాలి కాబట్టి. కానీ ఇక్కడ పోలీసులు కూడా ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి పోలీసులేమో, ఉన్నతాధికారులేమో లేదు గత 30-40 ఏళ్ళ నుంచి ఈ అటవీ ప్రాంతంలో సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా ఎవరి మీద పలానా పులి దాడి చేసిందో, పలానా సింహం దాడి చేసిందనో, ఎక్కడ ఇలాంటి ఘటనలు ఎక్కడ రిపీట్ అవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ జిల్లా ఎస్పీ ఏమో
అదే తునికి సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ లేదు అక్కడ ఉన్నటువంటి జంతువులే దాడి చేసి ఉండాలి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇటు అంటే వేరు డిపార్ట్మెంట్ వాళ్ళు వేరుగా స్టేట్మెంట్లు ఇస్తే అంటే ప్రజలు దేన్ని నమ్మాలి? ఏంటి అసలు అంటే ఏం జరుగుతుంది? ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దింపారు. ఇటు హోంమంత్రి అంతా లోకల్ పోలీసుల్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన బృందాలుగా ఏర్పడి వాళ్ళంతా 500 ఎకరాల అడవిలో జల్లెడ వేస్తున్నారు. ఇదంతా అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళ యొక్క అంటే స్ట్రెస్ పరంగానో పై వాళ్ళు ఏమంటారనో ఒకరి మీద ఒకరు వేసుకోవడం. ఫారెస్ట్ వాళ్ళు ఏమో ఇక్కడ అసలు ఎలాంటి కంప్లైంట్స్ లేదు. ఎందుకంటే 500 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ నల్లకొండ అడవి ఏదైతే ఉందో, సో మీరు మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తున్నారు. సో ఆ కొండ మొత్తం కూడా అడవే. ఆ కొండ ఎక్కాలంటే సరిగ్గా 100 ఎకరాల పామాయిల్ తోటకి పక్కనే ఉంటుంది ఆ కొండ, ఆ నల్లకొండ ప్రాంతం. మీరు డ్రోన్ వ్యూ చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై. సో ఆ విజువల్లో ఆ కొండ ఎక్కాలంటే చాలా కష్టం అసలు. అలాంటి చిట్టడవి బేసిక్గా నల్లమల్ల ఫారెస్టో లేకపోతే శేషాచలం అటవీ ప్రాంతమో అలాంటి చోట చిరుతపుళ్ళు యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే దానికి తగ్గ వాతావరణం, దానికి తగ్గ ఎమ్యూనిటీస్ అండ్ చెట్టు ఎక్కే విధంగా కావచ్చు ఉంటాయి. అండ్ ఖమ్మం జిల్లా మారేడుమిల్లి ప్రాంతాల్లో అలాంటి చోట్ల దుప్పులు లేకపోతే ఈ వన్యమృగాలు ఉంటాయి. కానీ ఇది ఒక చిన్న అడవి, కనెక్టివిటీ లేదు దీనికి, ఇంకా వేరే ప్రాంతానికి కనెక్టివిటీ లేదు, అక్కడితో ఎండ్ అయిపోద్ది. ఆ యొక్క కొండ ప్రాంతం నల్లకొండ ప్రాంతం ఆగిపోతే ఆ కనెక్టివిటీ మొత్తం అయిపోద్ది. సో అక్కడ ఎలాంటి వన్యమృగాలు ఉండే అవకాశం లేదు. ఓన్లీ దుప్పులు, చిన్న జింకలు, లేకపోతే ఈ పంటలు నాశనం చేస్తాయి కదా అడవి పందులు, ఇవి మాత్రమే ఉంటాయి. గత 15 ఏళ్లలో అక్కడి రైతులు సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన రైతులు కావచ్చు, లేకపోతే పక్క గ్రామాలకు సంబంధించిన రైతులు ఏం చెప్పేవాళ్ళట అటవీ శాఖ అధికారులకి, సార్ మా పంటల్ని నాశనం చేస్తానని చెప్పేవారంట. పలానా ప్రాంతంలో పలానా ఆవిడ్ని లేకపోతే పలానా గేదెనో పలానా ఆవును చంపేసిన దాఖలాలు ఎక్కడా లేవట. మరి ఇలాంటి ఒక హిస్టరీ చూసుకుంటే పాప సేఫ్ అనేది మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఒకవేళ అంటే నా నోటితో నేను అనకూడదు, ఒకవేళ పాప గనక ఏమన్నా జరిగి ఉంటే నిజంగా అక్కడ దుర్వాసన రాదా? లేకపోతే బ్లడ్ మరకలో, లేకపోతే ఆ పాప వేసుకున్న డ్రెస్ కావచ్చు, చినిగిపోవడం కావచ్చు, ఏదైనా చిన్న హింట్. 300 మంది పోలీసులు 9 రోజులుగా 10 టీములుగా ఏర్పడి ఇటు రాజకీయాలకు అత్యంతంగా చాలా మంది నాయకులు వచ్చారు, ఇటు గ్రామస్తులు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, పోలీసులు పనిచేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ గ్రౌండ్లో ఉంది, ఎస్డీఆర్ఎఫ్ మానిటర్ చేసుకుంటుంది, ఇటు లోకల్ ఎస్పీ ఈ యొక్క టీమ్స్ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈవెన్ నైట్ టైంలో కూడా డ్రోన్లు పెట్టి పంపిస్తున్నారు, ఒకవేళ అలజడి అలాంటి ఏమన్నా వస్తుందేమో అని చెప్పి. సీక్రెట్గా చెట్ల మీద కూడా కొంతమంది పోలీసులు ఉంటున్నారంట. ఈ డాగ్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో, కింద డాగ్ ఉంటుంది, పైన డాగ్ స్క్వాడ్ నుంచి కూడా చూస్తున్నారంట. అంటే పాప కోసం పాప దొరకాలి అనేది అంత గట్టిగా ఉంది. తెలుగు రాష్ట్రాలు ఏకమై చూస్తున్నాయి. నిజంగా విదేశాల్లో ఉన్న కూడా తెలుగు ప్రజలు కూడా ఆ చిన్నారి దొరకాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు, దేవుణ్ణి మనసా వాచ అర్థిస్తున్నారు. అక్కడున్న ప్రత్యేకంగా సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన గ్రామస్తులైతే పాప ప్రాణాలతో ఇంటికి రావాలని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. వాళ్ళ ఊళ్ళో రామాలయంలో కావచ్చు, శివుని దగ్గర కావచ్చు. మరి ఇలాంటి కాన్సిక్వెన్స్లో అసలు పాప బతికే ఉంది అనడానికి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఉన్నతాధికారుల స్టేట్మెంట్ మాత్రం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అండ్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? నిజంగా కిడ్నాప్ కాలేదా, లేదంటే ఆ అడవిలోనూ ఉండాలా? అడవిని ఆల్మోస్ట్ జరగ పెట్టేశారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. 300 మంది 500 ఎకరాలు 9 రోజులు, ఎలాంటి క్లూ లేదు. పోనీ వర్షం పడిందని లేకపోతే ఆ క్లూస్ అన్నీ పోయాయి అనుకుందాం, కనీసం ఆనవాళ్ళు కనిపించవా? ఏదైనా వన్యమృగం హామ్ చేసి బ్లడ్ తీసుకుంటుంది తప్ప ఫ్లెష్ని కూడా తినేసే పరిస్థితి ఉండదు మ్యాక్సిమం 99.99% కేసెస్లో. మరి ఈ కేసులోనే ఇంకో విధంగా జరిగిందా? లేకపోతే పోలీసులు అనుమానమే కరెక్టా? కిడ్నాప్ కేసులు చేస్తున్నారు కాబట్టి ఏదో జీడిపి క్లర్క్ వాళ్ళే వచ్చి ఈ అమ్మాయిని అపహరించి ఎవరికి తెలియకుండా ఆ ఊరికి సంబంధించినటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఉన్నటువంటి సీసీ క్యామ్స్కి కనపడకుండా అమ్మాయిని బయట పంపించేశారా? అసలు అంత గొడవ ఎందుకు వచ్చింది? సో మళ్ళీ ఫైనల్గా టాపిక్ 1కే వద్దాం. అసలు అంత గొడవ ఎందుకు వచ్చింది? పాప మిస్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ గణేష్ని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే నాకు అసలు ఊళ్ళో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు, గొడవలు లేవని చెప్పాడు. కానీ వాళ్ళ భార్య భవానీ మాత్రం మా ఆయనకి ఊళ్ళో వాళ్ళకి చిన్న గొడవ ఉంది, మమ్మల్ని చంపడం కోసం ఒకసారి రెక్కి కూడా నిర్వహించారు, మాస్కులతో వచ్చారు, మమ్మల్ని బెదిరించారు, ఇంటి చుట్టూ ఎటు వెళ్ళాలి పొడి చేసి, లేకపోతే ఇంటికి రావాలంటే ఎటు నుంచి రావాలి, బయటికి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళాలి అని చూసుకునేదారని ఆవిడ చెప్పడంతో ఒక్కసారిగా గణేష్ షాక్ అయ్యాడు.
ఇలాంటి నాన్ సింక్ కమ్యూనికేషన్ వల్లే ఇప్పుడు పేరెంట్స్ని కూడా చాలా మంది అనుమానిస్తున్నారు. అంటే అనుమానించాలని కాదు, పాప విషయంలో పాప కనిపించలేదు అంటే కనిపించినప్పుడు ఈ భవానీ ఏమనుకుంది, గణేష్ దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంది. గణేష్ ఏమనుకున్నాడు, భవానీ చూసుకుంటాను నా పని నేను పామాయిల్ తోట నిలబెడతాను అనుకున్నాడు. సో ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ వల్లే కదా అక్కడ పాప కనిపించకుండా పోయింది. సో గతంలో జరిగినటువంటి ఇష్యూలో కూడా ఆ అబ్బాయికి ఏదైతే భర్తకు సంబంధించిన గొడవ భార్యకి తెలియదు అనుకున్నాడు. భార్యకి తెలుసు వాస్తవం. షేర్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం జరిగింది అనేది అతను హైడ్ చేయడం వల్ల జరిగిన మిస్టేక్. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, తప్పు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కేవలం కమ్యూనికేషన్ వల్లే ఆ పాప వెళ్ళిపోయిందని చెప్పను, బట్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అవసరం, ఎట్టి పరిస్థితుల్లో కావాలి. అండ్ దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే రీజన్స్ పోలీసులకి డాట్స్ కనెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి, మన పాపను త్వరగా తెచ్చుకునే విధంగా అయినా ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎట్టి పరిస్థితుల్లో పాప బతికే ఉంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు రెవెన్యూ వాళ్ళు, మరి కాసేపట్లో వచ్చే కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారనుంది. కుక్క బతికున్నప్పుడు ఎంత కీలకంగా మారిందో కుక్క చనిపోయాక కూడా జాహ్నవి కేసులో చాలా కీలకంగా మారనుంది. మరి మీరేమనుకుంటున్నారు జాహ్నవి గురించి? మస్తుగా కామెంట్ చేయండి.